ఆయుధం. ఆయుధం అంటే మనకి సెక్యూరిటీ ఇచ్చేది. దేన్నైనా ఆయుధం అంటాము. పని చేసేదాన్ని, పనిముట్లని, ఇవన్నిటిని మన పాత పద్ధతిలో పురాణాల్లో వాటిల్లో ఆయుధం అంటే ఫస్ట్ విల్లు, బాణం పెట్టేది, ఇంకా విల్లు కొట్టేది, ధనస్సు, ఇవి కూడా ఆయుధాలే. కాకపోతే ఆ ఆయుధాలు మన దగ్గర లేవు, ఎందుకంటే మనం రాజ్యాలు లేవు, యుద్ధాలు చేయట్లేదు కాబట్టి. అది ఫస్ట్ ది బెస్ట్ ఆయుధం అనమాట. దాని తర్వాత వచ్చేసి పరశురాముడు గొడ్డలి, అదొక అద్భుతమైన ఆయుధం. గొడ్డలి ఇంకా చేయించలేదు, మేము పర్సనల్గా చేయించుకోవాలనుకుంటున్నాం, ప్రతిదీని షాపుల్లో కొనుక్కుంటా. సో మూడోది నాగలి. ఇది కూడా ఒక అద్భుతమైన అసలైన వ్యవసాయం, అంటే ఒక రైతుకి సంబంధించి అసలైన ఆయుధం ఇది. దీని తర్వాత గానుగ, అంటే పొద్దున్న లేచిన తర్వాత మనకి కావలసిన వస్తువుల్లో ప్రధానంగా పొలానికి వెళ్ళేటప్పుడు దున్నటానికి ఉపయోగించే పొలం పనులకి గెడ్డపర. ఈ గెడ్డపర ఒకటి, అంటే ఇది లేకుండా పని అవ్వదు. ఇది పూర్వం నుంచి దీని విధానం ఇలాగే ఉంది, దీంట్లో మార్పులు ఏమి లేవు. అప్పుడు కొంచెం లావుగా బరువుగా ఉండేవి, కెపాసిటీ ఉండేది కాబట్టి రైతుకు కూడా స్ట్రాంగ్నెస్ ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. వాళ్ళు తినే తిండి 120 ఏళ్ళు బ్రతికినా కూడా వ్యవసాయం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఈవినింగ్ చనిపోయేవారంట. ఆ దేహాన్ని వదిలేసేవారంట. అంటే చనిపోయే వరకు కూడా పనిచేసేవారు. ఇప్పుడు మంచం బట్టి లాక్కుంటూ పీక్కుంటూ ఎప్పటికో అసలు ఎవరో సహాయం కావాలి, ఎవరో చూడాలి, అలా ఒకరి మీద ఆధారపడుతూ చనిపోతున్నాము. చాలా వరస్ట్ జీవితాలు ఇవి. ఇది కరెక్ట్ కాదనమాట. సో అంత బరువైన గెడ్డపరిని వాళ్ళు ఎత్తి గెడ్డలు తవ్వి లోతులు ఎన్నో గోతులు తవ్వి లోపల నుంచి రాళ్ళు రప్పళ్ళు తీసి వ్యవసాయం చేసేవారు. మనుషులతో అయ్యేది. మనుషులతో అవన పనులు ఏనుగులు, తర్వాత మీకు తెలుసు ఇంకా గుర్రాలు, ఆ తర్వాత ఎద్దులు, బుల్సు, వాటితో చేసేవాళ్ళు. సో ఆయుధం అనేది ఇది. ఇంకా మీకు పొద్దున్న పనికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది పార పెట్టాలండి. పార, గెడ్డపార, ఇంకా చిన్న చిన్న యంత్రాలు ఉంటాయి. మరి పెద్దగా వ్యవసాయం చేసే వాళ్ళకి ఆ చిన్న చిన్న యంత్రాలు సరిపోవు. ఈ పార తీసుకుని వెళ్ళి తవ్వి, గడ్డపార తీసుకెళ్ళి తవ్వి పారతో బోదలు కొట్టి నీళ్లు పారించడం. దానికంటే ముందు ఈ ఆయుధం అంటే ఈ నాగలని మనకి ఎడ్లు కట్టి దున్ని, దాని తర్వాత దీంతో ఏమైనా పని ఉంటే చేస్తారో, లేదంటే దీంతో పని ఉండదు. చెట్లు నాటడానికి, పెద్ద చెట్లు నాటడానికి, ఇలాంటి వాటికి ఇది ఉపయోగిస్తాము. రాళ్ళు అవి తీయడానికి, లేకపోతే గడ్డలు పగలగొట్టడానికి చేస్తాము. ప్రతిదానికి అది ఉపయోగపడదు, ప్రతిదానికి ఇది ఉపయోగపడదు. సో ఇలాంటి దేని పని దానికి ఉంటుంది. ఆయుధాలంటే ఇవ్వండి: నాగలి, గానుగ, నూనెలు. అంటే పవిత్రమైన ఆయిల్స్ అన్నీ మేకింగ్ చేసేది ఇలాంటి ఎద్దుగానుగల్లో. పాత పద్ధతిలో ఇది మాత్రమే ఆయుధం, ఇది మాత్రమే యంత్రం. జీవనోపాధులు ఇవన్నీ కూడా జీవనానికి ముందుకు పోవడానికి ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు అంటాం కదా. ఆయుధ పూజ అని ఒకటి ఉంటుంది, దసరాకి చేస్తారు. అమ్మవారు మన దుర్గమాత టైంలో, దసరా టైంలో దుర్గమాతకి ఆయుధ పూజ చేస్తారు కదా. అసలు ఆయుధం అంటే ఏంటి, ఆయుధ పూజ ఎలా చేయాలి, ఒకప్పుడు ఎలా చేసేవారు, ఎంత అద్భుతంగా జరిగేది ఆయుధ పూజ, అది చెప్పడం కోసమే నేను ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను. ట్రాక్టర్లు, బస్సులు, లారీలు, ప్రొక్లీనర్లు, పెద్ద కార్లు, బైకులు, ఫ్యాషన్ బైకులు ఇవి కాదండి. దసరాకి పూజ చేయవలసింది వీటికి కాదు. అవి మనం సృష్టించుకున్నాయి. మన కంఫర్ట్ కోసం, మనం భూమాతని సర్వనాశనం చేయడం కోసం, కల్చర్ మొత్తం పాడు చేయడం కోసం తయారు చేసుకున్న యంత్రాలు, వెహికల్స్. అవి డీజిల్ పెట్రోల్తో నడిచేవి. అవి యంత్రాలు కాదు, ఆయుధాలు కాదు. వాటికి అసలు పూజ చేయని అవసరం లేదు. స్వార్థంతో నీ కంఫర్ట్ కోసం తయారు చేసుకుని ప్రకృతిని, ఎన్విరాన్మెంట్ని పాడు చేసే వాటి కోసం దసరా వచ్చేటప్పటికి ఈ గండమైసం దగ్గర ఇలాంటి ఫేమస్ టెంపుల్స్లో లైన్గా పెట్టేసి, దండలు వేసేసి, కొబ్బరికాయలు కొట్టేసి, పూజలు చేసేసి, అగరత్తులు పెట్టేసి చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదనమాట. సో ఇది ఆయుధం అంటే ఇది. వీటికి చేయాలండి పూజ. వీటికి పూజ చేస్తే నిజమైన, సో దసరా వచ్చినా, సంక్రాంతి వచ్చినా కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి గానుగకి, ఇలాంటి
వస్తువులకి, ఆయుధాలకి, ఇలాంటి పద్ధతులకి ఇవన్నీ గొడ్డలి, పార, గెడ్డపార, ఇవి కానే, ఇవి ఆవులు, వాటికి స్నానం చేపించి బొట్లు పెట్టి కుంకుమ అంటే ఒరిజినల్ కుంకుమ అంటే డూప్లికేట్ కాదు, కడుపు నిండా ఇప్పుడు మనం పెట్టినట్టుగా ఉలవలు, మంచి గడ్డి, దేశవాళీ వరితో పండించిన మంచి గడ్డి ఇలాంటి పెట్టి పూజలు చేయాలి. అప్పుడే మీ జనరేషన్ మొత్తం సుఖ సంతోషాలతో, మంచి బుద్ధులతో, అంటే మంచి బుద్ధులు రావాలనుకోవాలి కానీ బోల్డ్ డబ్బులు రావాలనుకోకూడదండి. ఎప్పుడైనా డబ్బులు ఎక్కువ రావాలనుకుంటే జబ్బులు కూడా అలాగే వస్తాయి. డబ్బులతో జబ్బులు కొనుక్కోవద్దు. ఇలాగా పైసలు తక్కువ ఉన్నా కూడా ఎలా సింపుల్గా సాదాసీదా జీవితం గడపాలో తెలుసుకోండి, గుర్తించండి. మీకు తెలుసు కానీ ఉరుకులు పరుగుల జీవితంలో ఇవన్నీ ఆలోచించట్లేదు. ఒక్కసారి ఆగి ఆలోచిస్తే చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇప్పటికీ స్టిల్ అన్నీ అందుబాటులోకి ఉన్నాయండి. నాకు రాలేదా? ఈ 2 ఎకరాల పొలంలో ఇప్పుడు ఇంకా నేను 10% ఇదంతా యాడ్ చేశాను. 10%లో ఇన్ని చేయగలిగానంటే ఒక విమెన్, ఎవరి సపోర్టు లేకుండా, నాకు ఎవరి సపోర్టు లేదండి, ఒంటరిగా నేను పోరాడుతున్నాను. నా ఒంటరి పోరాటంలో సపోర్ట్ ఏమన్నా ఉంది అంటే మా పిల్లలు, పాప వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు. తర్వాత ఈ రవి, మన అనిలు, ఈ పనివాళ్ళు, వీళ్ళు చాలా బాగా దొరికారండి. అంటే నాకు మంచిగా, అంటే ప్రతిదానికి సపోర్ట్గా ఇలా చేయండి మేడం, ఇది చేయించుకోండి, ఇది ఇలా చేయించుకోండి బాగుంటుంది ఇలా. సో ఇలాంటి చిన్న చిన్న సపోర్ట్స్ తప్ప పెద్దగా బ్యాక్ బోన్గా ఒక పెద్ద సపోర్ట్ ఇవ్వడం, నేనున్నాను నీ వెనకాల, నువ్వు చేయి, ఇది చేస్తే ఇలా బాగుంటుంది, ఇది పర్ఫెక్ట్ అని చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. చాలా బాధేస్తుంటుంది. ఇంత మంచి విధానాలు ముందు తీసుకొస్తున్నాం కదా, ఇంత కష్టపడి, ఎంతో రీసెర్చ్ చేసి, పోరాటి, ఎంత విసుకొచ్చినా, ఎంత కష్టం వచ్చినా వదలట్లేదు, ముందుకెళ్తున్నాము. కొన్ని అందుబాటులోకి వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. రానివి లేట్ అయినా కూడా రప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం మీద ఒక 80% ప్రూవ్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చి నిరూపించాలని అనుకుంటున్నానండి. 100% ఎందుకు చెప్పట్లేదంటే వాతావరణం నేను మార్చలేను కాబట్టి, ఆ పొల్యూషను, అప్పుడప్పుడు ప్లాస్టిక్ తెలిసి తెలియక మా పని వాళ్ళు లేదంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు. నేను వాటికి కూడా చాలా కండిషన్స్ పెట్టాలి, బయట బోర్డు రాసి పెట్టాలి, లోపలికి వచ్చేటప్పుడు వెహికల్ తీసుకురావద్దు. నాకు అసలు పెట్రోలు, డీజిల్, ఆర్టిఫిషియల్ వెహికల్స్ నచ్చవన్నమాట. చాలా చెప్పాలంటే కొంచెం మోటుగా చెప్పాలంటే అసహ్యం అలాంటి యంత్రాలంటే, చాలా చాలా అసహ్యం, చిరాకు అనమాట. అసలు చూస్తేనే ఒకలాంటి ఎలర్జీ లోపల నుంచి కడుపులో దేవేస్తుంటుంది అనమాట. వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంటుంది. కారు చూసినా, ఎక్కక్కర్లేదు, చూస్తే చాలు. బస్సు, ఆటోస్, ఏదైనా సరే ఆర్టిఫిషియల్. ఎడ్ల బండి చూస్తే అసలు ఎప్పుడెప్పుడు ఎడ్ల బండి ఎక్కాలి అలా అనిపిస్తుంది అనమాట. ఈ ఇష్టం మనస్ఫూర్తిగా అణువణువులో ఉంది కాబట్టి ఇంత పిచ్చిదానిలాగా ఇవన్నీ చేయగలుగుతున్నానండి. సో నేను మళ్ళీ వచ్చే దసరాకి అన్ని యంత్రాలని సమకూర్చుకుని, ఇంకా కొన్ని ఉన్నాయి. ఎడ్ల బండి ఒకటి ప్రధానంగా, ఎడ్ల బండి, నాగలి, నూనె, పంటలు. అంటే మనం పొద్దున్న సాయంత్రానికి తినే ఆహారం ఏంటి? లెగ్గానే వేప పుల్ల. మా ఫామ్లో చాలా వేప చెట్లు ఉన్నాయి, మోదుగ చెట్లు ఉన్నాయి. ఇంకా పుల్లతో పళ్ళు కడుక్కోవటం, మా ఆవు పేడతో చేసిన పిడకలు కచ్చిగా బూడిది కడుక్కోవటము. తర్వాత పాలు, కట్టెల పొయ్య, వంటలు, ఆయిల్ తీసుకోవడం, పంటలు పండించుకోవటం, అందు నుంచి వచ్చిన కూరగాయలు కట్ చేసుకుని వండుకొని తినడం, ఇలాంటి ఆయుధాలతో పనులు చేయడము, క్రాపింగ్ తీసుకోవడం, కొంత ప్రోడక్ట్ సేల్ చేయటం, కొంత మాకు సంబంధించింది మా ఫ్యామిలీకి, మా ఫ్రెండ్స్కి, మన టీమ్కి మనం అందరూ వాడుకోగా మిగిలిని సేల్ చేయటం. ఇదండి సబ్జెక్టు. సో ఆయుధ పూజ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, మీకు ఇంకా కొంచెం డెప్త్గా తెలియాలంటే చాలా వీడియోస్ ఉంటాయి. కొంచెం పురాణాల్లోకి వెళ్తే ఇంకా చాలా పెద్ద చరిత్రే ఉంది దీనికి. సింపుల్గా నా దగ్గర ఉన్న వాటితో నేను చూపిస్తున్నాను. ఆర్టిఫిషియల్ వెహికల్స్కి పూజలు చేయొద్దు, చేస్తే మీ టైం వేస్ట్ అంతే. ఎందుకంటే అది భూమిని, వాతావరణాన్ని ధ్వంసం చేయడానికి వచ్చింది కాబట్టి భగవంతుడు మీకు సపోర్ట్ ఇవ్వడు, ఇచ్చినా అది మీకు కరెక్ట్ ఉండదు. సో ఇవి ఓకేనండి.